హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ తేజ్ ఆఫీషియల్. ఇక్కడ ఇప్పుడు మమ్మీ వంటలైన దానికి పూజ చేస్తుంది. పూజ చేసినాక ఇంకా వంటలు ఎవరైతే వచ్చారో చుట్టాలు వాళ్ళకి వడ్డించడం జరుగుతుంది. ఆడ వంటలు అంటే ఏమో చాయ్ తాగుతుంది, ఇంకా కొబ్బరికాయ కొడుతుంది. చూద్దాం ఇంకా ఏమేమి ఉంది ముంగట. డాడీ ఏమో బిందెలో వాటర్, అన్న ఏమో ఇంకా కూరలు కలిపోతున్నాడు. ఇక మా అత్త వీళ్ళందరూ చుట్టాలు, అక్క అన్న వదినాయిలు. ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోదాం. అంతా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ, పెళ్లి కూతురు వాళ్ళ అక్క, వాళ్ళ ఫ్రెండ్స్. మా పాప అయితే ఆడుకుంటుంది. ఇంకా వడ్డించడానికి ఏమో రైస్ తీస్తున్నారు. వేడి ఉంది కాబట్టి కొంచెం మెల్లగా తీస్తున్నారు, ఎందుకంటే పైన పడొద్దు కాబట్టి. ఇంక వచ్చిన వాళ్ళకి వడ్డిస్తారు. మామ, డాడీ, అన్న, మా పెద్దమ్మ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ వీళ్ళందరూ ఇంతమంది వచ్చారు. మళ్ళీ రైస్ పెడుతున్నారు. ఇంకా బ్యాంగిల్స్ వేసుకునేటోళ్ళు బ్యాంగిల్స్ వేసుకుంటారు, తినేటోళ్ళు తింటూనే ఉన్నారు. అందరూ బిజీ. నాన్న, మా పాప డ్యాన్స్ వేస్తుంది. ఆమె లోకంలో ఆమెనే ఉంది. అక్క కొడుకు. చూద్దాం ఇంకా ఏమేమి చేస్తున్నారు. ఎలా మెహందీ వేసుకున్నట్టు మెహందీ వేసుకుంటారు, కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. లోపల కూడా అంతే హడావిడి. అమ్మమ్మ అందరూ, పెద్దమ్మ, పెళ్ళి కూతురు ఇంకండి సిగ్గుపడుతుంది. బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు. ఇంకా దేవుడికైతే వెళ్ళిపోదాం, ఇంకా టైం అయిపోతుంది. అంతా టైం సెట్ చేసుకొని కూర్చుంటున్నారు. పెళ్ళి కూతురు చూస్తుంది, హాయ్ చెప్తుంది. ఇప్పుడు టైం అయితేనే ఉంది. ఇంకా బ్యాంగిల్స్ వేసుకునేటోళ్ళు వేసుకుంటూనే ఉన్నారు, ముచ్చట్లు పెట్టేటోళ్ళు ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు, బ్యాండ్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోదాం. ఏమో అత్త కూతురు ఆరతి ప్లేట్ పెట్టుకొని వస్తుంది. బయటికి అయితే అందరు వచ్చేస్తున్నారు, మెల్లగా వస్తున్నారు. ఇక అందరు బయటికి వచ్చినాక ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కూడా మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి మెలిసి అందరు వస్తారు టెంపుల్కి. ఎక్కడికి వెళ్ళాలన్నా అందరు కలిసి ఉంటారు. ఇంకా బ్యాండలు రాగానే ఇంకా వాళ్ళ బ్యాండ్ కొడుతూనే ఉన్నారు, పోయేటోళ్ళు కొడుతూనే ఉన్నారు. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలామంది అయితే వచ్చారు. ఇప్పటికైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోతాం, ఒక 2 minutesలో. టెంపుల్ పేరు నల్లపోచమ్మ టెంపుల్, నియర్ బై బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. టెంపుల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. అమ్మవారి దర్శనం చేసుకోండి మీరు కూడా. మమ్మీ అయితే గంటను కొడుతుంది. అత్తమ్మ అయితే చీర, అమ్మవారికి ఇంకేమేమి సమర్పిస్తారో అవన్నీ సమర్పిస్తున్నారు. పెళ్లి కూతురు అయితే పసుపు కుంకుమ అన్నీ వేస్తుంది. ఇప్పుడు పూలదండ అయితే వేస్తుంది. ఏ టెంపుల్, ఏ కార్యక్రమం ఉన్నా మా బస్తీలో కూడా ఈ టెంపుల్ని మాత్రం కంపల్సరీ దర్శనం చేసుకొని మేము ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఇంకా అగరబత్తి అది ముట్టిస్తున్నారు. ముట్టించినాక నెక్స్ట్ ఇంకా ఒడి బియ్యం అది పోస్తారు ఇప్పుడు అందరూ. ఒడి బియ్యం అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. అమ్మవారికి 5 ముత్తైదులు కలిసి వేస్తారంటారు కదా, ఇప్పుడు అదే 5 members కలిపి వేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరు కూడా ఒడి బియ్యం అయితే ఎట్లా పోస్తున్నారో.
మీ సైడ్ కూడా ఇట్లానే పోస్తారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా అమ్మవారిని అయితే ఎవరెవరు దర్శించుకోలేరు, మీరు కూడా దర్శించుకోండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి, మమ్మల్ని కూడా బ్లెస్సింగ్స్ చేయండి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మా పాప వాళ్ళ డాడీ కూడా ఆడుకుంటున్నారు ఇద్దరు బయట. ఇంకా అట్లా బ్యాండ్ కొట్టేసరికి అమ్మవారు వచ్చింది చెల్లికి. ఈయన పెళ్ళి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్, తమ్ముడు, మా పిన్ని, అత్తమ్మ కూతురు, ఆమె పేరు హను, హాయ్ అని చెప్తుంది. ఇంకా పెళ్లి కూతురికి అయితే ఇంకా పంపించడం ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా ఒడి నింపుదామని చెప్పి చూస్తున్నారు. ఇంకా ఒడి నింపడం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరు వచ్చి. ఇంకా కొంచెం సేపు అయినాక ఇంకా బయట లోపల అనే ఎంతమంది ఉంటారని చెప్పి బయటికి తీసుకొచ్చినాం. బయట ఇంకొకరు వచ్చి బయట వాళ్ళు కూడా అంటే గల్లీ వాళ్ళు పెడుతున్నారు. ఇంకా వచ్చి బట్టలు, ఇంకా కార్డ్స్ ఏవైతే గ్రీటింగ్ కార్డ్స్ అట్లా ఎవరైతే పెట్టేటోళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి పెడుతున్నారు. ఆమెకైతే పూలు అవి పెడుతున్నారు. అందరు చూస్తున్నారు కూర్చొని పక్కన ఫ్లవర్స్ పెట్టేటోళ్ళు ఫ్లవర్స్ పెడుతున్నారు, కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు, చూస్తున్నారు. ఇక ఆడేమో కొంచెం మంది తింటున్నారు. ఆడ అన్న వాళ్ళు ఏమో చాలా ముచ్చట్లు పెడుతున్నారు. తిను అని చెప్పి కెమెరాకి చూపిస్తున్నారు. ఏమే నవ్వుతుంది. ఎంత లోపల బాధ ఉన్నా కూడా బయట స్మైలింగ్ ఇస్తుంది అందరికీ. ఈమె వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తుంది బాగా. ఇప్పుడు పెళ్లి కూతురికి అయితే పెళ్లి కొడుకు తరపు నుంచి చీర పెడుతున్నారు. ఆ చీరనైతే ఒడి నింపిస్తారు. పోయేటప్పుడు అది కట్టుకొని పోతుంది. ఇప్పుడు ముచ్చట్లు పెడుతున్నారు మళ్ళీ. ఇంకా ముసలోళ్ళ ముచ్చట్లు మీకు తెలిసింది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒకళ్ళు కాగానే ఒకళ్ళు జమ అయితే ఒకళ్ళు. లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నారు. మళ్ళీ ఇంకా చీరలు, గ్రీటింగ్ కార్డ్స్ అవే సేమ్. మళ్ళీ వీడియో క్లిప్స్ అవన్నీ తీసినాం. ఇంకా గల్లీ వాళ్ళు అందరూ వచ్చారు ఫ్రెండ్స్. అట్లా తినేసి అందరు వెళ్ళిపోయారు. ఇంకా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అందరూ ఒక్కొక్కరు పెడుతూనే ఉన్నారు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా కొంచెం మమ్మీతో డ్యాన్స్ ఆడినాం. ఇక అత్తమ్మ, మమ్మీ, అత్త కూతురు, పిన్నితోటి అందరితోటి ఇంకా డ్యాన్స్ ఆడినాం కొంచెం. మమ్మీకి ఆడమంటుంటే ఆడుతూనే లేదు. కొంచెం ఆడమంటే అంత రిక్వెస్ట్ చేసినవి ఆడలేదు మమ్మీ. ఇక తర్వాత నేను, పిన్ని, ఇంకా అక్క వాళ్ళందరం క్యారీ ఆన్ చేసినాం. ఇంకా డ్యాన్స్ అయితే ఏదో వచ్చినట్టు అట్లా ఆడేసినాం. ఇంకా ఒకళ్ళు జాయిన్ అయితేనే ఉన్నారు. మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోగానే ఇంకా చూస్తున్నారు ఇంకా డ్యాన్స్ ఆడతారా లేదా అని చెప్పి చూస్తున్నారు. నెక్స్ట్ వీడియో కావాలంటే, పార్ట్ 2 కావాలంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.